Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఏపీలో సినిమా రాజకీయం వేరు కానే కాదు. పవన్ కళ్యాణ్ లాంటి బంపర్ ఇమేజ్ ఉన్న హీరో రాజకీయాల్లో ఉంటే ఇక ఆ కిక్కే వేరు కదా. ఇంతకీ ఈసారి సినిమా స్టార్లు ఎవరెవరు ప్రచార బరిలో దిగబోతున్నారు? ఆల్రెడీ డైలాగులు పేలుతున్నాయి. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు సైన్యం. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూసే ముందు విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి. వైసీపీ లిస్టు పూర్తిగా వచ్చేసింది. సినిమా తారలు లేరు. జగన్ పార్టీ జాబితాలో సినిమా స్టార్లు లేరు అని చెప్పడం కన్నా సినిమా వాళ్ళు జగన్ను చూసి బెంబేలెత్తిపోయారు అనడం నిజం. ఇండస్ట్రీ విషయంలో, సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వం పెట్టిన పంచాయతీలు చూసిన తరువాత, కులం పేరుతో వైసీపీ అమలు చేసిన అజెండా చూసిన తరువాత సినిమా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అందుకే అటువైపు సౌండ్ లేదు. ఆలీ లాంటి వాళ్ళు కొందరు హడావిడి చేసినా ఇప్పుడు చల్లబడిపోయారు. ఇక మిగిలింది కూటమి. టీడీపీ, జనసేన తరపున సినిమా తారల హడావిడి ఉంటుందా? మెగా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు ప్రచారం చేయబోతున్నారు? టీడీపీ తరపున నందమూరి హీరోలు రాజకీయ డైలాగులు కొడతారా? రాజకీయాలపై దృష్టి పెట్టే స్టార్లు ఎవరెవరున్నారు? పవన్ కళ్యాణ్ వెనుక మేమందరం ఉన్నాం, అవసరం అయితే ప్రచారం కూడా చేస్తాం, జనసేనకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని మెగా కుటుంబం చెబుతూనే ఉంటుంది. రామ్ చరణ్ అదే మాట చెబుతాడు. బాబాయ్ కోసం రెడీ అంటాడు. అలాగే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్కి కూడా సేమ్ డైలాగ్. ఇక సాయి తేజ్ లాంటి వాళ్ళైతే పవన్ కోసం ఊరికొచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. మరి వీళ్ళల్లో ఎవరు ఎప్పుడు ప్రచార బరిలో దిగుతారు అనేదే చూడాలి. పవన్ తరపున చిరంజీవి ప్రచారం చేస్తారా? రాజకీయాలకు దూరంగా ఉన్నానంటున్న చిరు ఈసారి ఏం చేయబోతున్నారు? ఇప్పట్లో సినిమాల విడుదల కూడా లేదు కదా, పరోక్షంగా డైలాగులు కొడతారా? సినిమాల వాళ్ళు ప్రచారం చేయాలి అంటే క్యాంపెయిన్ వ్యాన్ ఎక్కి మైకు పట్టుకునే మాట్లాడక్కర్లేదు. చిరంజీవి లాంటి వాళ్ళు సందర్భం వచ్చిన ప్రతిసారి రాజకీయ విషయాలు ప్రస్తావిస్తూనే ఉంటారు. అందుకే చిరంజీవి జనసేన కోసం వచ్చినా రాకపోయినా పవన్ కోసం ప్రకటనలు అయితే చేస్తారు అనే చర్చ సన్నిహితుల్లో ఉంది. చూడాలి సమయం సందర్భం చూసి ఎలా మాట్లాడతారో. ఇక నందమూరి వారసుల పరిస్థితి ఏంటి? టీడీపీ ఊసే ఎత్తడం లేదు ఎన్టీఆర్. మరి ఈ ఎన్నికల్లో ఏదైనా మాట్లాడతాడా లేదా? ఎన్నికలు ఉన్నాయి అనే దేవరా వాయిదా వేసుకున్నారనే టాక్ కూడా ఉంది. అంటే ఎన్టీఆర్ సైలెంట్గా ఉంటారనే అనుకోవాలా? ఎన్టీఆర్ మాట్లాడకపోతే ఇక కళ్యాణ్ రామ్ కూడా మాట్లాడే పరిస్థితి లేనట్టే అనుకోవాలి. అంటే టీడీపీ తరపున నందమూరి వారసులు రాకపోవచ్చు. మరి ఇండస్ట్రీలో ముందు నుంచి టీడీపీ అభిమానులుగా ఉన్నవాళ్ళు, అంటే రామానాయుడు కుటుంబం నుంచి కానీ మిగతా వైపుల నుంచి కానీ టీడీపీ కోసం ప్రకటనలు చేయొచ్చు అనే చర్చ జరుగుతోంది. చూడాలి. టీడీపీతో పొత్తులో ఉన్న బీజేపీ కూడా ఏపీలో ఆశలు పెట్టుకుంది. బీజేపీ కోసం, మోడీ కోసం ప్రభాస్ లాంటి హీరోలు ఏదైనా మాట్లాడతారా? ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో రకంగా హడావిడి చేసే మోహన్ బాబు ఈసారి ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాలి. ఇలా చూస్తే ఎన్నికలలోపు చాలా చిత్రాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో సినిమా తారల ఎఫెక్ట్ ఉంటుందా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.